ఎవరైనా చనిపోతే ఏం చేస్తామండి? మనం వెళ్ళి నవ్వుతాం, అక్కడ నవ్వం, సంతోషించం. బాధ, వేదన, ఏమండి, వాళ్ళతో కలిసి ఏడ్చే వాళ్ళు ఏడుస్తారు, బాధపడే వాళ్ళు బాధపడతారు, ఓదార్చే వాళ్ళు ఓదారుస్తారు, రకరకాలుగా ఉంటారు. కానీ యేసు ప్రభు వారు చనిపోయిన రోజు మాత్రము ప్రపంచానికి ఒక మంచి రోజు, మంచి రోజుగా ఎందుకు కనబడుతుంది? ఈ శుక్రవారం రోజే యేసు ప్రభు చనిపోయినటువంటి దినాన మంచి రోజు అని ఎందుకు మనం అంటున్నామంటే, మన కోసం ఏర్పాటైన రక్షణ కారణంగా ఇదే మంచి రోజు. కానీ వాస్తవానికి ఈరోజు ఏడ్చే రోజు కాదు, సంతోషించాల్సిన రోజు, ఆనందించాల్సిన రోజు, ప్రభువుని స్తుతించాల్సిన రోజు. ఎందుకో తెలుసా? యేసు ప్రభు వారు చనిపోకపోతే నీకు నాకు రక్షణ వచ్చి ఉండేది కాదు. నీకు నాకు రక్షణ ఎలా వచ్చిందంటే, ఆయన చనిపోవటం ద్వారా రక్షణ వచ్చింది, ఆయన రక్తము కార్చుట ద్వారా రక్షణ వచ్చింది. ఎవరి నిమిత్తము యేసయ్య సిలువ వేయబడ్డాడు, ఎవరి కొరకు ఆయన రక్తము కార్చవలసి వచ్చింది, ఎవరి కొరకు ఆయన చనిపోవలసి వచ్చింది, ఎవరి నిమిత్తము ఆయన పాపము లేనివాడిగా ఉండి ఒక పాపిగా ఎంచబడ్డాడంటే కేవలము నా కొరకు, మనందరి కొరకు, ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరి కొరకు ఆయన చనిపోయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభువారు చనిపోయింది నీ కొరకు, నా కొరకే. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. ప్రపంచంలో మనుషులందరూ కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోయారు, పాపములో పడిపోయారు, శాపములో పడిపోయారు, పాపపు ఊబులో కూరుకుపోయారు. అటువంటి వారిని రక్షించటానికి దేవుని బిడ్డలారా, మన అతిక్రమములను బట్టి యేసయ్య గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి నలగొట్టబడ్డాడు. దేవుని బిడ్డలారా, ఆయన ఏ పాపము చేయలేదు. యేసు ప్రభువారు ఏ పాపం చేయలేదు. నీ శిక్ష, నా శిక్ష ఆయన సిలువలో భరించాడు. కాబట్టి ఈ గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారము ఎందుకు? యేసు ప్రభు చనిపోయిన రోజు మంచి రోజుగా, ఒక బాధాకరమైన రోజని ప్రపంచంలో పిలవరు. ఒక వేదనకరమైన రోజు, ఒక వ్యక్తి చనిపోయాడంటే అయ్యో ఎంత బాధ అంటే ఆ రోజు బాధపడాల్సినటువంటి దినము. కానీ బైబిల్ దానికి ఏం పేరు పెట్టిందంటే శుభ శుక్రవారము, మంచి దినము, మంచి రోజు. ఎందుకంటే యేసు ప్రభు వారు ఆయన నీ కొరకు, నా కొరకు చనిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు క్రైస్తవులమైన మనము ఆయన చనిపోయాడన్న బాధ కంటే కూడా ఆయన నా కొరకు చనిపోయాడన్నటువంటి సంతోషం ఎక్కువ ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది బాధపడటం వల్ల ప్రయోజనం లేదు. నా బాధ ఆయన తీసుకున్నాడు, నా పాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు, నా అతిక్రమములు ఆయన భరించాడు, నా స్థానములో ఆయన శిక్ష భరించాడు, నా స్థానములో ఆయన, దేవుని బిడ్డలారా, ఘోరమైన మరణాన్ని పొందాడు. ఈరోజు మనము ఏడవలసినటువంటి పని లేదు, రోధించే దినము కాదు ఇది. ఈరోజు అయ్యో యేసు ప్రభు నా కొరకు చనిపోయాడని రొమ్ము కుట్టుకునే రోజు కాదు. కానీ ఇదిగో ఆయన నీ కొరకు, నా కొరకు చనిపోయినందుకు హృదయపూర్వకంగా చేతులెత్తి ప్రభువును స్తుతించే వారమై ఉంటున్నాము. ఎందుకంటే ఆయన చనిపోకపోతే నీకు నాకు రక్షణ లేదు, ఆయన చనిపోకపోతే నీకు నాకు క్షమాపణ లేదు, ఆయన చనిపోకపోతే నీకు నాకు పరలోక రాజ్యము వచ్చి ఉండేది కాదు. కాబట్టి యేసు ప్రభు ఆయన చనిపోయిన రోజు మంచి రోజుగా ప్రకటించబడింది. ఎందుకు మంచి రోజు అంటే ఈరోజు నీ కొరకు, నా కొరకు రక్షణ ఆయన ఇచ్చాడు. రక్షణ ఇచ్చినటువంటి రోజు, నీకు నాకు రక్షణ ఉచితంగా ఆయన కలుగు చేశాడు ఆయన మరణం ద్వారా. కాబట్టి ఆయన మరణాన్ని బట్టి మనం బాధపడటానికంటే బదులుగా సంతోషించటమే ఎక్కువగా మనము ప్రభువును స్తుతించే వారంగా ఉండాలి.